తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం కృష్ణపట్నం తమ్మినపట్నం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్షిక ఆషాఢ కృతిక త్రయాన్హిక ఉత్సవం సందర్భంగా ప్రముఖ కళాకారులు కళాకారుల సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షులు గంగాధర్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు నెల్లూరు సిటీ 16వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి పిన్ను గంగాధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత పౌరాణిక నాటక ప్రదర్శనలు నిర్వహించారు. శ్రీకృష్ణార్జున యుద్దంలోని గయోపాఖ్యానం యుద్ద సీను ప్రేక్షకులను అబ్బురపరిచింది. అదేవిధంగా సత్య హరిశ్చంద్రలోని వారణాసి కాటి సీను ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించింది. పౌరాణిక నాటక ప్రదర్శనలు చేసిన కళాకారులను గంగాధర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందిస్తూ ప్రోత్సాహక నగదు బహుమతులను అందజేశారు. దశాబ్దాలు గడిచిన పౌరాణిక నాటక ప్రదర్శనలను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ఈ సందర్భంగా గంగాధర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. తమ గాత్రంతో నటనతో వేషధారణతో ప్రేక్షకుల ఆదరణ కోసం నిరంతరం తప్పించే కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. కళాకారులందరికీ జిల్లా అధ్యక్షులు గంగాధర్ రెడ్డి గారు, భవానీ పాత్రధారి, హరిశ్చంద్ర పాత్రధారి, ఇంకా రాజకీయ వ్యవస్థ అన్ని విధాల అన్ని పలుకోళ్ళు ఉన్నటువంటి మా అన్నయ్య గారు మా భాష గురించి 116 చదివించారు. వాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాపాడాలని మరీ 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 ప్రార్థించారు. మరి పెద్దలు పూజ్యులు కళాకారులు మరి భవానీ పాత్రధారి అన్నయ్య మరి గంగాధర శివరెడ్డి గారు, గంగారెడ్డి గారు, మరి అన్నయ్య గారు మంచి కళాకారులు, మంచి జిల్లా అధ్యక్షులు, మరి అభిదిస్తూ ఆశీర్దిస్తూ అందరూ కూడా కానికిచ్చున్నారు. వారికి శ్రీ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కళామతల్ని ఎల్లరూ లక్ష్యం ప్రార్థిస్తూ వారికి అది ఆ స్థాయిలో చెప్పాలా, అది అదిరింది. నువ్వు కూడా చెప్పమ్మా. అన్నగారు గంగాధరన్న గారు ఇక్కడ మా కళను ఆస్వాదిస్తూ ప్రోత్సహిస్తూ 100 రూపాయలు బహుకరించారు. వారికి వారి కుటుంబానికి విశ్వేశ్వరుడు త్వరగా కాపాడుగారు. అసత్యమోటుకు నా మానసం గొప్పదయ్యా, నా మానసం గొప్పదు. నీ మేలు కోరి నేను ఇంత వసించదు పుట్టిన నాట నుండి కళాకారుల అధ్యక్షుడు నెల్లూరు జిల్లా పెద్దలు గంగాధర్ రెడ్డి అన్న గారు, పెద్దలు పూజనీయులు మమ్మల్ని ఆశీర్వదిస్తూ 500 రూపాయలు పెన్షన్ చేసినారు. వారికి ఆ శ్రీరామచంద్రుల స్థైర్య ఆయుధాలకు భోగ భాగ్యములు ప్రసాదించమని ఆ భగవంతుని మరి మరి వేడుచున్నాను. కాంధ్రదేవి ఎప్పుడైనా కానీ కళాకారులు నెల్లూరులో పేద పరిస్థితుల్లో ఉండి ఇబ్బందులు పడుతున్నప్పుడు ప్రతి ఒక్కరికి దగ్గర ఉండి సహాయం అందించి కరోనా సమయంలో కూడా ఎంతో మందిని ఆదుకున్నటువంటి కళాకారులను తెలియపరచుకుంటున్నా. ఇలాంటి కళాకారులు శ్రీకృష్ణదేవరాయలు పరిపాలనలో ఒకప్పుడు ఉండేవారు. శ్రీకృష్ణదేవరాయల పరిపాలనలో ఒక కళాపీఠం అనేటువంటిది మాకు కవులకి రంగస్థానం ఇలాగ మాకు జరుగుతుంది అంతే తప్ప ఇలాంటి మహానుభావులు లేకపోతే మాకు జరగదు. అలాగనే అని గంగాధర్ రెడ్డి గారికి మరీ మరీ శతాభివందనాలు తెలియజేస్తూ నాటకంలోకి వెళ్తున్నాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.